హాయ్ అండి, నమస్కారం. ఈరోజు మనం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అదేనండి టీఐఎస్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ ఎదురయ్యే ఒక కామన్ ప్రాబ్లం గురించి చూద్దాం. ఏంటంటే, అంతా ఫైనల్ చేశాక అయ్యో ఇందులో ఒక తప్పుంది అనిపిస్తోంది. మరి ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో, ఆ సమస్యను ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు చూసేద్దాం. అవును, ఫామ్ అంతా ఫిల్ చేసి ఫైనల్ కన్ఫర్మ్ కొట్టేశాక అరే ఇక్కడొక చిన్న మిస్టేక్ పడిందే అని తెలిసినప్పుడు ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుందో కదా. కాని టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలే లేదు. అంతా అయిపోయిందని అనుకోవద్దు. దీనికొక క్లియర్ సొల్యూషన్ ఉంది. ఒకసారి కన్ఫర్మ్ చేశారంటే చాలు, ఆ ఫైల్ టీచర్ లాగిన్లో లాక్ అయిపోతుంది. అంటే టీచర్ సైడ్ నుంచి ఇంకేమీ చేంజ్ చేయడానికి వీలుండదు. ఇది సెక్యూరిటీ కోసం పెట్టిన రూల్ అన్నమాట. అయితే దీన్ని అన్లాక్ చేయడానికి ఒక దారి ఉంది, సో వరీ అవ్వద్దు. సో ఈ సమస్యకు సొల్యూషన్ టీచర్ లాగిన్లో లేదు. మరి ఎక్కడుంది? అదండి డ్రాయింగ్ అండ్ డిస్పర్జింగ్ ఆఫీసర్, అంటే మన డీడీఓ గారి లాగిన్లో ఉంది. మరి ఇప్పుడు ఆ లాగిన్ ఉపయోగించి ఆ డేటాని ఎలా అన్లాక్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. అసలు ముందు డీడీఓ అంటే ఎవరు అనే క్లారిటీ తెచ్చుకుందాం. ఈ ప్రాసెస్లో డీడీఓ అంటే సంబంధిత టీచర్ యొక్క మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అంటే ఎంఈఓ గారవ్వచ్చు, లేదా హైస్కూల్ అయితే హెడ్ మాస్టర్ అంటే హెచ్ఎం గారు అవ్వచ్చు. సో మనకు వాళ్ళ లాగిన్ డీటెయిల్స్ కావాలన్నమాట. రైట్, ఇక అసలు పనిలోకి వెళ్ళిపోదాం. డీడీఓ లాగిన్లో మనం ఎడిట్ చెయ్యాలనుకుంటున్న టీచర్ ఫైల్ను ఎలా కనిపెట్టాలో చూద్దాం. ఈ స్టెప్స్ చాలా సింపుల్. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ఎంఈఓ గారి లాగిన్ అయితే ఆ మండలంలోని స్కూల్స్ అన్నీ కనిపిస్తాయి. అదే హెచ్ఎం గారి లాగిన్ అయితే కేవలం వాళ్ల స్కూల్ మాత్రమే కనిపిస్తుంది. సో కరెక్ట్ స్కూల్ సెలెక్ట్ చేసుకుని గో బటన్ క్లిక్ చేయాలి. గో అని క్లిక్ చేయగానే ఆ స్కూల్లో ఉన్న టీచర్లందరి లిస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ప్రతి పేరు పక్కనుండే యాక్షన్ అనే కాలం మీద. అసలు మ్యాజిక్ అంతా అక్కడే ఉంది. రైట్, లిస్ట్ వచ్చేసింది. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. అదే ఎడిటింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ చాలా సింపుల్, ఒకే రకమైన రిథంలో ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ లిస్టులో ఏ టీచర్ డీటెయిల్స్ అయితే మార్చాలో వాళ్ల పేరును వెతకాలి. వాళ్ల పేరు పక్కనే రెడ్ కలర్లో ఎడిట్ డీటెయిల్స్ అని ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడమే. ఇక మనం కరెక్షన్స్ స్టార్ట్ చేసేయచ్చు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, డీడీఓ లాగిన్లో టీచర్కు సంబంధించిన ప్రతి సెక్షన్ను ఎడిట్ చేసి యాక్సెస్ ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ నుంచి ప్రొఫెషనల్ డీటెయిల్స్ వరకు అన్నీ మార్చొచ్చు. ఇక్కడొక సింపుల్ రిథంని గుర్తుపెట్టుకోవాలి. ఎడిట్ క్లిక్ చెయ్యాలి, మార్పులు చెయ్యాలి, సేవ్ క్లిక్ చెయ్యాలి. ప్రతి సెక్షన్కి ఇదే ఫార్ములా. ఫస్ట్ ఎడిట్ బటన్ నొక్కకపోతే ఆ ఫీల్డ్స్ అనేవి అన్లాక్ అవ్వవు. అలాగే మార్పులు చేశాక సేవ్ కొట్టడం మర్చిపోతే ఆ మార్పులు రికార్డవ్వవు. ఇది సింపుల్గా తాళం తీసి పనిచేసి మళ్ళీ తాళం వేయడం లాంటిదన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి సెక్షన్లోనూ ఇదే ఎడిట్ అండ్ సేవ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఒక సెక్షన్లో పని అయిపోయాకే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళాలి. సరే, అన్ని కరెక్షన్స్ చేసేసి ప్రతి సెక్షన్లో సేవ్ చేసేశాం. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన స్టేజ్కి వచ్చేశాం. దీన్ని పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనొచ్చు. ఇక్కడ తీసుకునే స్టెప్ తర్వాత వెనక్కి వెళ్లడం కుదరదు. సో చాలా కేర్ఫుల్గా గమనించాలి. అన్ని సెక్షన్స్ సేవ్ చేశాక ప్రివ్యూ అని ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మొత్తం ఫామ్ను ఒక ఫైనల్ సారి చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఆ ఫైల్ను పీడీఎఫ్గా సేవ్ చేసుకుని కావాలంటే ప్రింట్ తీసుకుని మరీ డబుల్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ వార్నింగ్ని జాగ్రత్తగా గమనించాలి. అప్రూవ్ బటన్ క్లిక్ చేయడం అనేది డీడీఓ లెవెల్లో ఫైనల్ స్టెప్. ఒక్కసారి అది నొక్కారంటే డేటా మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. అసలు అప్రూవ్ అంటే ఏంటి? ఈ యాక్షన్ టీఐఎస్ డేటాను డీడీఓ లెవెల్లో లాక్ చేసేస్తుంది. అంటే ఈ ఎంఈఓ హెచ్ఎం లాగిన్లో మళ్ళీ ఎడిట్ చేయడానికి అస్సలు కుదరదు. డేటా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఇది చాలా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. సరే, డీడీఓ గారు కూడా అప్రూవ్ చేసేశారు అనుకుందాం. ఆ తర్వాతేంటి కథ? ఈ అప్రూవల్ చైన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనందరి మైండ్లో వచ్చే ఒక కామన్ క్వశ్చన్, ఒకవేళ డీడీఓ గారు అప్రూవ్ చేశాక అప్పుడు ఇంకో తప్పు దొరికితే పరిస్థితి ఏంటి? దానికి సొల్యూషన్ ఉందా? ఎస్, ఉంది. కానీ ఆ పవర్ డీడీఓ గారి లాగిన్లో లేదు.
ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం ప్రాసెస్ క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, మొదట టీచర్ ఫైనల్ కన్ఫర్మ్ చేస్తారు, డేటా లాక్ అవుతుంది. తర్వాత డీడీఓ గారు అప్రూవ్ చేస్తారు, ఆ లెవెల్లో లాక్ అవుతుంది. ఒకవేళ డీడీఓ అప్రూవల్ తర్వాత కూడా మార్పులు అవసరమైతే అప్పుడు రంగంలోకి దిగాల్సింది జిల్లా విద్యాధికారి అంటే డీఈఓ గారు. వాళ్ళు మాత్రమే ఆ డేటాని అన్ఫ్రీజ్ చేయగలరు. ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ అన్ఫ్రీజ్ చేసే ఆప్షన్ కేవలం డీఈఓ గారి లాగిన్లో మాత్రమే ఉంటుంది. ఎంఈఓ లేదా హెచ్ఎం లాగిన్లలో ఈ ఆప్షన్ కనిపించదు, ఉండదు. చివరగా అసలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఎందుకంటే మనం ఎంటర్ చేసే ప్రతి చిన్న డీటెయిల్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఖచ్చితమైన డేటా అనేది ఒక ఎఫెక్టివ్ సిస్టమ్కి ఫౌండేషన్ లాంటిది. ఈ ప్రాసెస్ను సరిగ్గా ఫాలో అవడం ద్వారా ఆ సిస్టమ్ను మరింత స్ట్రాంగ్గా మార్చడంలో మనందరం ఒక భాగమవుతాం.